అది తెలంగాణలోని ఒక చిన్న పల్లెటూరు. నిజాం జిల్లా చివర్లో కొండల మధ్య దాక్కున్నట్టే ఉండే ఆ ఊరికి బస్సు రోజుకు 2 సార్లు మాత్రమే వస్తుంది. ఆ ఊరి జనాలు చాలా మంచివాళ్లు. సాదాసీదా జీవితం. పొద్దున్నే పొలానికి వెళ్లి సాయంత్రం రచ్చబండ దగ్గర కలిసేవాళ్లు. సాయంత్రం అయితే ఆ ఊరి చివర్లో ఒక బడ్డీ కొట్టు మాత్రమే తెరిచి ఉంటుంది. అక్కడ బజ్జీలు, సమోసాలు, చాయ్ తప్ప ఇంకేమీ దొరకవు. ఆ ఊరికి కొత్త రుచులే అసలు తెలియవు. ఆ ఊరికి కొత్త మనుషులు కూడా ఎవరూ రారు. అలాంటిది ఒకరోజు ఒక తోపుడు బండి వచ్చింది. బండి తోసుకొస్తున్న మనిషి పేరు సూరి. ఆ బండి పైన పెద్ద పెద్ద అక్షరాలతో మోమో అని రాసి ఉంది. అది చూడగానే ఆ ఊరి జనం అంతా చుట్టుముట్టారు. ఏంటయ్యా ఇదే? మోమో అంటే ఏంటి? అమ్మా, ఇది చైనా దేశంలో తినే మన కుడుములు లాంటి పదార్థం. హిమాలయ పర్వతాల మూలికలతో చేసినవి. ఒక్కసారి తిన్నారంటే అసలు దాని రుచే మర్చిపోరు. ఇదంతా విని జనం ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. హిమాలయ మూలికలు అనగానే వారందరికీ ఏదో ఒక నమ్మకం కలిగింది. అంతలోనే సూరి అందరికీ ఉచితంగా శాంపిల్స్ ఇచ్చాడు. అబ్బా, ఏం రుచిరా బాబు! జీవితంలో ఎప్పుడూ ఇలాంటిది తిననే లేదు. తాత, ఇందులో హిమాలయ ఆషాఢ మూలిక ఉంది. మీ మోకాళ్ల నొప్పి కూడా తగ్గుతుంది రోజు తిన్నారంటే. ఆ తాత మొహంలో ఆశ మెరిసిపోయింది. మొదటి వారం సూరి బండి దగ్గర చాలా రద్దీగా ఉంది. అలా ప్రతిరోజు వ్యాపారం బాగానే జరిగేది. ఒక్కసారి ఆ రుచి మరిగిన వాళ్ళు ప్రతిరోజు వచ్చేవాళ్ళు. ఇక రామయ్య తాత కూడా తన మోకాళ్ల నొప్పి తగ్గిందని చెప్పడంతో ఇక ఊరిలో అందరికీ నమ్మకం చాలా పెరిగిపోయింది. కొంతమంది అమ్మలు వచ్చి ఇవి తింటే తమ పిల్లలకి బుద్ధి పెరుగుతుందా అని అడగటంతో సూరి మోమోలలో ఉండే బ్రహ్మీ మూలిక మెదడుకి శక్తినిస్తుందని చెప్పటంతో పిల్లలందరూ వచ్చేశారు. దాంతో సూరికి కొంచెం ఆశ కలిగి ధర పెంచాడు. 30 రూపాయలు ఉన్నదాన్ని 50 రూపాయలు చేశాడు. ఆ తర్వాత వారం 80 రూపాయలు చేశాడు. మరో వారం 100 రూపాయలు చేశాడు. ఊరిలో జనాలు ఇదేంటని ప్రశ్నించగా, హిమాలయ మూలికలు తెప్పించడం చాలా కష్టం, అందుకే ధర పెంచాను. మీ ఆరోగ్యం కంటే 100 రూపాయలు ఎక్కువ అన్న సూరి మాటలకి ఆ ఊరి జనం ఆగిపోయారు. అదే ఊరికి చెందిన అజయ్ అనే 20 ఏళ్ల కుర్రాడు సిటీలో ఫార్మసీ చదువుతూ సెలవులకి ఊరికి వచ్చాడు. అందరూ సూరి మోమోల గురించి మాట్లాడుతుంటే అజయ్ మనసులో చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. దాంతో అజయ్ సూరి మోమో బండి దగ్గరికి వెళ్లి తిన్నాడు. అది తిన్నంతసేపు రుచి బాగానే ఉంది, కానీ తిన్నాక నాలుక కొంచెం తిమ్మిరెక్కింది. అజయ్ తన చదువులో నేర్చుకున్న కొన్ని పెయిన్ కిల్లర్ కాంబినేషన్స్ నాలుకని తిమ్మిరి చేస్తాయని, కొన్ని ఎంఎస్జీ కాంబినేషన్స్ తినాలని అనిపించేలా చేస్తాయని గుర్తు చేసుకున్నాడు. ఇంటికి వచ్చి పరిశోధన మొదలుపెట్టాడు. హిమాలయ మూలికలు 100 రూపాయల మోమో ప్లేట్లో వాడటం సాధ్యమే కాదు. ఆ ధరలో లాభం రావాలంటే ఏదో చీప్ కంపోజిషన్ అయ్యుంటుందని గుర్తించాడు. రామయ్య తాత కాళ్ళు నొప్పులు తగ్గడం కూడా అజయ్కి అనుమానాస్పదంగా అనిపించింది. సూరి ఊరి పక్కన ఉన్న పాడుబడ్డ గుడిసెలో ఉంటాడని ఎవరో చెప్పటంతో అజయ్ రాత్రి 11 గంటలకి చేతిలో చిన్న టార్చు పట్టుకుని అక్కడికి వెళ్లాడు. ఆ గుడిసె కిటికీ దగ్గరికి వెళ్లి తొంగి చూశాడు. అక్కడ అతనికి ఒక పెద్ద అజినోమోటో డబ్బా, ఒక చౌక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ప్యాకెట్, మరొక తెలియని ఒక పొడి పదార్థం కనిపించాయి. సూరి ఆ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ని పొడి చేసి చట్నీలో కలుపుతున్నాడు. అజయ్కి అప్పుడు అర్థమైంది రామయ్య తాత కాలు నొప్పి ఎలా తగ్గిందని. అది పెయిన్ కిల్లర్ ప్రభావం. నొప్పి అక్కడే ఉంది, కానీ తెలియడం లేదు అంతే. కానీ ఇది రోజురోజుకి కిడ్నీలు మరింత దెబ్బతినేలా చేస్తున్నాయి. అజినోమోటో వల్ల దాని రోజు తినాలనే కోరిక కలుగుతుంది. అజయ్కి అప్పుడు అర్థమైంది, సూరి మోమోస్ అమ్మడం లేదు, అతను నెమ్మదిగా మొత్తం ఊరిని జబ్బుపాలు చేస్తున్నాడని. అక్కడ జరిగేదంతా అజయ్ తన ఫోన్లో రికార్డ్ చేశాడు. ఆ మరుసటి రోజు ఉదయం అందరూ రచ్చబండ దగ్గర ఉండగా అజయ్ అక్కడికి వచ్చి, అందరూ జాగ్రత్తగా వినండి, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి నాయనా పొద్దున్నే? అజయ్ అందరికీ ఆ వీడియోను చూపించాడు. అంటే ఇన్నాళ్లు మనం తిన్నది? అవునత్తా, హిమాలయ మూలికలు లేవు, ఏమీ లేవు. పెయిన్ కిల్లర్ పొడిని కలిపిన చట్నీ, అజినోమోటో కలిపిన మోమోస్. ఈ పదార్థాలు మెల్లగా మనిషి ఆరోగ్యాన్ని మొత్తం పాడు చేస్తుంది. ఇదంతా విన్న ఊరి జనం ఆశ్చర్యపోయి సూరిని పోలీసులకు పట్టించారు. ఇక అజయ్ని ఎంతగానో మెచ్చుకున్నారు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.